హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా మీద ఒట్టేసి నిజం చెప్పు అంటూ దాసుని నిలదీసిన దశరథ. నిజం చెప్పేసిన దాసు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక్తో ఇక వైరా అయితే బయట మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు వీళ్ళతో ఎందుకు ఉంటున్నావు, నువ్వు నా జోలికి రావద్దు అంటూ కార్తీక్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మా తాతయ్య రెస్టారెంట్ని టచ్ చేయాలంటే నన్ను దాటి నువ్వు ముందుకు వెళ్ళాలి, నేనుండగా వీళ్ళని నువ్వేమీ చెయ్యలేవు అని కార్తీక్ అయితే వైరాతో అంటాడు. నాకు నీతో ఎటువంటి సంబంధం లేదు, నీతో శత్రుత్వం అంతకన్నా లేదు. నాకు దశరథకి తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి అని అంటూ ఉంటాడు వైరా అయితే. అప్పుడే ఇక తేల్చుకోవాల్సిన లెక్కలంటే ఏంటవి అని కార్తీక్ అడుగుతూ ఉంటాడు. తేల్చుకోవాల్సిన లెక్కలని చెప్పాను కదా, అవి నీతో చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఎప్పుడు కూడా నా దారికి మాత్రం నువ్వు ఎదురు రాకు అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక కార్తీక్ అయితే, సరే నువ్వు చెప్పేది నువ్వు చెప్పావు కదా, నేను చెప్పేది కూడా విను. నువ్వు కూడా మా మామయ్య జోలికి రాకు, మా మామయ్య జోలికి వస్తే మేనల్లుణ్ణి నేను అండగా ఉంటానని మాత్రం గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక వైరా అయితే, చూస్తాను ఎలాగా నా దరికి రారో నేను చూస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక దశరథ అయితే కార్తీక్ దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు వైరా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే కార్తీక్ అయితే, నీతో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయని చెప్పి అంటున్నాడు మావయ్య అని కార్తీక్ అయితే దశరథతో అంటాడు. అసలు ఈ వైరా ఎవరు మావయ్య, ఎందుకు నీ మీద అంత కోపాన్ని పెంచుకున్నాడో, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. వైరా ఒకప్పుడు నా స్నేహితుడు, తను బిజినెస్ పార్ట్నర్ కూడా, తనకి ఏ ఆస్తి ఉండేది కాదు, నాతో పాటు చదువుకున్నాడు, ఏమీ లేదు, నేను పేదవాణ్ణి అంటూ ఇక నా దగ్గర దొంగ ఏడుపులు ఏడ్చేవాడు. అప్పుడే తనకి బిజినెస్ తెలివి ఉంది, అందుకని ఇక బిజినెస్లో పార్ట్నర్గా చేసుకొని వాడికి కావాల్సినంత జీతం డబ్బు అంతా సమానంగా ఇచ్చేవాడిని. కానీ ఒకరోజు వాడు ఏం చేశాడంటే లెక్కలన్నీ కూడా తారుమారు చేశాడు. తనకి చేతికి అందినట్టు డబ్బులు తీసుకొని దొంగ లెక్కలు కూడా చూపించాడు. పైగా మేము తనకేదో అన్యాయం చేస్తున్నట్టు మా మీద పోలీస్ కేసు కూడా పెట్టాడు అని అంటూ ఉంటాడు దశరథ. తర్వాత వాడిని మేము బయటికి నెట్టేశాము. అలా నెట్టేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ తిరిగి వచ్చాడు. దుబాయ్లో కొన్ని రెస్టారెంట్లు నడిపాడు. అక్కడ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి అక్కడ ఐపీ పెట్టేసి ఇక్కడ పారిపోయి వచ్చాడు అని వైరా గురించి దశరథ అయితే మొత్తం చెప్తూ ఉంటాడు నిజాన్ని. అప్పుడే ఇక వైరా చెప్పింది విని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే, ఇలాంటి వాడితో మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మావయ్య అని అంటూ ఉంటే, అవును కార్తీక్, నిన్న జ్యోత్స్న దాసుతో మాట్లాడేటప్పుడు నాన్న చూశారంట, అసలు ఏమై ఉంటుంది అని అడుగుతూ ఉంటాడు దశరథ అయితే. మేము వెళ్ళేసరికి జ్యోత్స్న తన తల మీద దాసు మావయ్య చెయ్యి పెట్టుకొని నువ్వు మాత్రం నిజాన్ని బయట పెట్టొద్దు అని దాసు మావయ్యని అడుగుతుంది. సరిగ్గా అప్పుడే తాత అక్కడికి వెళ్ళాడు. దాసుమావయ్య ఏదేదో సమాధానం చెప్పాడు కానీ నిజం మాత్రం చెప్పలేదు. జ్యోత్స్న మాత్రం వణికిపోయింది మావయ్య అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని దశరథ అయితే అంటూ ఉంటాడు, అసలు జ్యోత్స్న ఎందుకు దాసుని చంపాలని చూసిందో నిజం తెలుసుకోవాలరా అని అంటూ ఉంటాడు దశరథ అయితే. నిజం నిప్పు లాంటిది మావయ్య, ఎప్పటికైనా బయటికి వచ్చి తీరుతుంది, మీరేమీ భయపడకండి, ఆ నిజం కూడా బయటికి వస్తుంది, అన్ని సమస్యలు కుదుట పడతాయి అని అంటూ ఉంటే, నాకు నువ్వు ఉన్నావు కదరా, ఆ ధైర్యం చాలు, ఏ సమస్యని మా కాళ్ళ దగ్గరికి కూడా నువ్వు రానివ్వవు, గేటు బయటే ఆ సమస్యని తరిమి కొట్టేస్తావు, నువ్వు మా తోడు ఉన్నంత వరకు కష్టం కాంపౌండ్ దాటి మా దగ్గరికి రాలేదు అని దశరథ అంటూ ఉంటే ఇంతలో ఇక శివనారాయణ వస్తాడు. ఇక శివనారాయణ వచ్చి, సరిగ్గా చెప్పావు దశరథ, నువ్వు చెప్పింది నిజమే,
కార్తీక్ మనతో ఉంటే కష్టం కాంపౌండ్ కూడా దాటి మన దగ్గరికి రాదు అని అంటూ ఉంటాడు. కానీ నువ్వు డ్రైవర్గా నీ భార్య వంట మనిషిగా ఉండడం నాకు ఇష్టం లేదురా, ఎందుకు ఎన్ని అవకాశాలు వచ్చినా నువ్వు వదులుకుంటున్నావు అని అంటూ ఉంటే, తాత నేనేమన్నా పరా ఇంట్లో డ్రైవర్గా ఉంటున్నానా? మన ఇంట్లోనే కదా, నేను మన ఇంట్లో డ్రైవర్గా ఉంటున్నానని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. మీతో పాటు కలిసి ఉంటున్నానని నాకు అనిపిస్తుంది. ఇక నా గురించి ఎటువంటి దిగులు పెట్టుకోకండి అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే తర్వాత ఇక దశరథ అయితే నాకు పనుంది, నేను వస్తాను, మీరు వెళ్ళండి అని దశరథ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక దశరథ వేరే కారులో వెళ్తూ ఉంటే దాసు అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడు ఇక దాసుని చూసి దశరథ కారు ఆపి ఇక దాసు దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో దాసు స్నేహితుడు దాసుని కలుస్తాడు. ఏంటి దాసు, ఇన్ని రోజులు ఏమైపోయావు నువ్వు అని అంటూ ఉంటే, కొన్ని రోజులు తలకి దెబ్బ తగిలి గతం మర్చిపోయానురా, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను అని అంటూ ఉంటాడు తన స్నేహితుడితో. గతం మర్చిపోయానంటున్నావు, ఇప్పుడంతా బాగానే ఉంది కదా, నీకంతా గుర్తే ఉంది కదా అని అడుగుతూ ఉంటాడు అతను. నాకు మొత్తం గుర్తే ఉంది, ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు అని దాసు అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. ఆ రోజేమో నాకేమీ గుర్తులేదన్నయ్య అని చెప్పాడు, ఇప్పుడేమో తన స్నేహితుడితో నాకు అంతా గుర్తుందని చెప్తున్నాడు. అసలు దాసుని ఏమని అర్థం చేసుకోవాలి? ఒకవేళ నా కూతురు పలానా కారణంగా నన్ను చంపాలని చూసింది అన్నయ్య అని చెప్పడానికి ఇబ్బంది పెడుతున్నాడా? లేదు, దాసు నోటితో ఈరోజు ఎలాగైనా నిజం చెప్పించాల్సిందే అని దశరథ అయితే అనుకుంటూ అప్పుడే ఇక దాసు దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడే దాసు దశరథని చూసి, అన్నయ్య నువ్వా, ఏంటన్నయ్య నాతో ఏమన్నా పనుందా అని అడుగుతూ ఉంటే, నీతో నాకు పనుంది, అదే మాట్లాడదామని వచ్చాను అని అనగానే, అవును జ్యోత్స్న నీ దగ్గరికి వచ్చిందట కదా, ఏదో నిజాన్ని చెప్పొద్దని తన తల మీద నీ చెయ్యి పెట్టి ఒట్టు వేయించుకొని మరీ అడుగుతుందట, ఏంట్రా అది అని అంటూ ఉంటే అప్పుడే దాసు అయితే, ఏముందన్నయ్య చెప్పాను కదా శివనారాయణ గారికి అదే కారణం అని అంటూ ఉంటాడు దాసు. లేదు దాసు, నువ్వు నా దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నావు, నీకు మొత్తం గుర్తుంది, నా కూతురు నిన్ను ఎందుకు చంపాలనుకుందో నాకు నిజం చెప్పు అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడే ఇక దాసు అయితే, అది కాదన్నయ్య నేను చెప్పేది విను అని అంటూ ఉంటాడు దాసు. నువ్వు చెప్పేది నేను వినను, నాకు గుర్తులేదు, అసలు ఏం జరిగిందో తెలీదు అని మాత్రం కూడా చెప్పొద్దు నువ్వు, ఎందుకంటే నీకు గుర్తు లేకపోవడానికి నీకు మొత్తం గతం గుర్తుందని ఇప్పుడే నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు నేను మొత్తం విన్నాను అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడే ఇక దాసు షాక్ అయిపోతూ అన్నయ్య అని అనగానే, సరే జ్యోత్స్న ఎలాగైతే నిన్ను నిజం చెప్పొద్దని తన మీద ఒట్టు వేయించుకుందో ఆ ఒట్టు నువ్వు పూర్తిగా వెయ్యలేదు, అంతలోకి మా నాన్న వచ్చేసాడు కదా, ఇప్పుడు నేను అడుగుతున్నాను, నా మీద ఒట్టేసి నిజం చెప్పు, అసలు జ్యోత్స్న నిన్ను ఎందుకు చంపాలనుకుంది, నువ్వు నాకు ఏ నిజం చెప్పడానికి మా ఇంటికి వచ్చావో చెప్పు, నన్ను కలవనివ్వకుండా ఎందుకు జ్యోత్స్న నిన్ను అడ్డుకుంటుంది, నువ్వు ఇంటికి వచ్చినప్పుడల్లా జ్యోత్స్న ఎందుకు భయంతో వణికిపోతుంది చెప్పు అని అడుగుతూ ఉంటాడు దాసుని తల మీద ఒట్టు వేయించుకొని దశరథ. అయితే అప్పుడే ఇక దాసు అయితే, అన్నయ్య ఇప్పుడు అవన్నీ ఎందుకన్నయ్య అని అంటూ ఉంటే, చూడు దాసు, నేనంటే నీకు ఎంతో ఇష్టం నాకు తెలుసు, ఒకే తల్లికి పుట్టకపోయినా మనిద్దరం అంతకన్నా ఎక్కువ బంధంతో ప్రేమతో ఉన్నాము, ఈ అన్నయ్యకి నిజం చెప్పడానికి ఏమయ్యింది, నా కూతురని నువ్వు అనుకుంటున్నావు, నిజం తెలిస్తే నేను తట్టుకోలేనేమో అని నువ్వు అనుకుంటున్నావు అంతే కదా, లేదు నిన్ను చంపడం చూసి ఆ విషయాన్ని తట్టుకున్నవాణ్ణి, నా కూతురు గురించి నిజాలు తెలిసి గుండెని రాయి చేసుకున్నవాణ్ణి, ఇప్పుడు నువ్వు చెప్పేది వింటే నేనేమి కంగారు పడను, నిజం చెప్పు అని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే దాసు తప్పించుకునే పరిస్థితి లేక, జ్యోత్స్న నీ కన్న కూతురు కాదన్నయ్య అని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. అయితే దాసు అని అనగానే, అవునన్నయ్య జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు,
జ్యోత్స్న నా కన్న కూతురు. ఆ రోజు వదిన నా భార్య ఇద్దరు ఒకే రోజు డెలివరీకి వచ్చినప్పుడు నా భార్యకి పుట్టిన బిడ్డ చనిపోయిందని, వదినికి పుట్టిన బిడ్డని మా బిడ్డగానే అనుకోమని మీ గొప్ప మనసుతో అన్నావు. ఆ రోజు మీ దగ్గరున్నది మా బిడ్డే అన్నయ్య అని అంటూ ఉంటాడు దాసు. అయితే అప్పుడే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతాం. మరి ఆ రోజు ఎందుకు అంత అబద్ధం ఆడాల్సి వచ్చింది? నా కూతురు ఏమైంది? ఆ రోజు చనిపోయింది నా కూతురా అని అడుగుతూ ఉంటాడు. దశరథ అయితే లేదన్నయ్య, నీ కూతురు బ్రతికే ఉంది, నీ కూతురు నీ కళ్ళ ముందే ఉంది అని అంటూ ఉంటాడు. దాసు అయితే అసలు నా కూతుర్ని మా నుంచి వేరు చేసింది ఎవరు అని అడుగుతూ ఉంటే అది మా అమ్మ. శివనారాయణ గారు నన్ను కొడుకుగా ఒప్పుకోలేదని, ఆస్తిలో నాకు వాటా ఇవ్వలేదని, మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నాడని కోపంతో మా అమ్మ స్వార్థంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది అని దాసు నిజం చెప్పేస్తాడు. మరి నా అసలు కూతురు ఎక్కడ? నా కన్న కూతురు నాతోనే ఉందంటున్నావు, ఎవరు అని అడుగుతూ ఉంటాడు దశరథ. నీ కన్న కూతురు ఎవరో కాదన్నయ్య, దీపే మీ కన్న కూతురు అని దశరథకి నిజం చెప్పేస్తాడు దాసు. అది విని ఒక్కసారి దశరథ ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. ఏంటి దాసు నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవునన్నయ్య, మీ మంచి మనసులకి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. ఎంతో గొప్ప లక్షణాలు ఉన్న దీపే మీ కూతుర్ని మీ మేనల్లుడికి భార్యని చేశాడు ఆ భగవంతుడు అని అంటూ ఉంటాడు దాసు. అది విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు దశరథ. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే దీపే తన కన్న కూతురని దశరథ నిజం తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.